నగరం నలుమూలలా ఆయుధధారులైన రాక్షస యోధులను చూస్తున్న హనుమంతుడు, ఈ నగరంలో సామాన్యుడెవడూ అడుగుపెట్టలేడు. అంగద, సుషేణ, కుముద, మైంద ద్వివిధులు, వీరితో పాటు కేతుమాల, భల్లూకపతి, కుశపర్వ, వానరయూధపతి, మా ప్రభువు సుగ్రీవుడు తప్ప మరెవరూ ఇటు చూడలేరు అనుకున్నాడు. అంతలో రామలక్ష్మణుల పరాక్రమం శృతికి వచ్చి హనుమంతునికి ఆనందం కలిగి, రామలక్ష్మణులు కూడా పరాక్రమవంతులేలే అనుకున్నాడు. ఇంకొంత ముందుకు సాగినప్పుడు రత్నకాంతులే ఆచ్ఛాదనా వస్త్రంగా, గోశాలలే భూషణాలుగా, యంత్రాగారాలే ఉన్నత వక్షోజాలుగా అలంకరించుకున్నట్లుంది లంకానగర నారీరత్నం. నగర గృహాలలోని దీపకాంతుల వల్ల లంకలో చీకటనేది లేకుండా పోయింది అనుకున్నాడో లేదో. లంకలో అడుగుపెట్టడం నీ తరం కాదు. ఇక్కడికెందుకొచ్చావు? నీ పేరేమిటి? నీ ప్రాణాలు పోయేలోగా నీ వ్యవహారం ఏమిటో చెప్పు అని గర్జించింది. ఈ వికృత నేత్రాలతో పురద్వారంలోనే ఉన్న నువ్వెవరవు? ఎందుకింత అట్టహాసం చేసి భయపడుతున్నావు? నీకదేమిటి? ముందు నువ్వే చెప్పు అన్నాడు హనుమ. మహాత్ముడైన ఈ రాక్షసేశ్వరుని ఆజ్ఞానుసారం లంకానగర రక్షణ చేస్తున్నాను. నేను లంకిణిని. నన్ను కన్నుగప్పి లంకలో అడుగుపెట్టడం ఎవరి తరమూ కాదు. సిద్ధంగా ఉండు, నీ ప్రాణాలు హరిస్తున్నాను అంది లంకిణి. ఓహో, అలాగా? నేను ఈ విశాల ప్రాకార ద్వారతోరణాలతో అలరారే లంకానగరాన్ని చూడాలనే కుతూహలంతో వచ్చాను. ఈ ఉద్యానవనాలు, చిన్ని చిన్ని అడవులు, పెద్ద పెద్ద భవనాలు ఓసారి చూసిపోవాలనిపించింది అన్నాడు హనుమ. ఓరి దుర్బుద్ధి, వానరాధమా! నా అనుమతి లేకుండా ఈ నగరం చూడగలవా అని అడిగింది లంకిణి. ఇదిగో అమ్మాయి, నగరం చూస్తాను, చూసి వచ్చిన దారినే పోతాను, అనుమతి ఇవ్వు అని అడిగాడు హనుమ. తన ధోరణి లంకిణికి నచ్చలేదు. తన అరచెయ్యి విప్పి గుండె మీద చరిచింది. ఆ పిడుగు దెబ్బకు హనుమంతుడు ఒక్క అరుపు అరిచి ఉత్తర క్షణంలోనే ఎడమ పిడికిలి బుగించి ఒక్క పోటు పొడిచాడు. ఆ పోటుకే లంకిణి అవయవాలు పట్టుతప్పి కళ్ళు తేలవైచి నేలమీద వాలింది. హనుమకు జాలి కలిగింది. లంకిణి లేచి గద్గద స్వరంతో, ఓ మహాపరాక్రమ సంపన్నుడా, రక్షించు రక్షించు! బలధైర్యాలు కలవారు నియమవ్రత పరాయణులని ఎరుగుదును. నేనీ లంకానగరాది దేవతను. నువ్వు నన్ను ఓడించావు. నీకింక తిరుగులేదు. ఇది బ్రహ్మవాక్కు. ఒకానొక వానరుడు నిన్ను జయిస్తాడు. నాటితో లంకానగర వాసులకు భద్రం లేదని గుర్తుంచుకో అన్నాడు ఒకప్పుడు స్వయంభూ బ్రహ్మ. అది నిజం అయ్యింది. సీతాదేవి కారణంగా ఈ రాక్షస వంశానికి నాశనకాలం సమీపించిందని నాకు తెలుస్తోంది. నువ్వు నిశ్చింతగా ఈ నగరంలోకి ప్రవేశించి కర్తవ్యం నిర్వర్తించు. వెళ్ళు, స్వేచ్ఛగా సీతాన్వేషణ కొనసాగించు అంది.